గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారు? నూరి ఫాతిమానా, నజీర్ అహ్మద్? టీడీపీయా, వైసీపీయా? టీడీపీ అనుకుంటున్నారు అందరూ. టీడీపీ అనుకున్నారు. ఎందుకని? జగన్ కొత్త యాక్ట్ ఏదో తెచ్చాడుగా, ల్యాండ్ టైక్లింగ్ యాడ్ అని. అది ఎవరికి నచ్చట్లేదు, అందరూ అడుగుతున్నారు మా స్థలాలు తీసుకుంటాడేమో అని. ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. దాని గురించే ఉంది బాగా. అది లాస్ట్ ఇప్పుడు మొన్నటిదాకా కూడా వైసీపీ అనుకున్నారు. ఆ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మాది హోటల్లో వచ్చిన వాళ్ళ అడుగుతున్నారు, అదేంటి అది స్థలానికి మన హక్కు కోల్పోతాం కదా అని అడుగుతున్నారు. దానివల్ల కొద్దిగా వ్యతిరేకత వస్తుంది, ఇప్పుడే వస్తుంది. మరి నిన్న చంద్రబాబు వచ్చి చెప్పాడు కదా, అందరికి రివీల్ చేశారు. చాలామంది తెలియలే. చంద్రబాబు వచ్చి చెప్పిన తర్వాత కొద్దిగా అవగాహన పొంది అనుకుంటున్నారు, వాడికి అయితే మా స్థలాలు లాక్కుంటాడేమో అని అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారంటారు ఈసారి నూరి ఫాతిమా మీద? నజీర్ అహ్మద్ గెలుస్తాడు, నూరి ఫాతిమా గెలుస్తాడు మాకు తెలియదు. కాకపోతే జగన్కి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇక్కడ టీడీపీకి ఓట్లు పడతామని అనుకుంటున్నాము. అదే నేను అనుకోవడం, అదే అనుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఎన్ని సీట్లు అవ్వచ్చు? ఏమో అది సీట్లు మనకు అసలు ఎలక్ట్ దీని గురించి అసలు లేదు, పాలిటికల్స్ గురించి నాకు అసలు ఐడియా లేదు. ఈ యాక్ట్ వచ్చింది రాత్రి అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు వచ్చిన టిఫిన్కి వచ్చిన ప్రతి ఒక్కరు అంటారు మన స్థలాలు ఆడి చేతిలో పెట్టుకుంటాడు, మన స్థలాల మీద అతని జగన్ది ఉంటుంది, ఫోటో ఉంటుందని అంటున్నారని కొంచెం నాకు అనిపించింది. రాత్రి 2 రోజుల నుంచి అనిపిస్తుంది కొంచెం. అందువల్ల టీడీపీకి ఎక్కువ శాతం వచ్చిద్దేమో అని అవకాశం ఉంది. ఇప్పుడు నన్ను అన్నాడంట చంద్రబాబు, నేను ఎక్కంగానే 2వ సంతకం ఇది యాక్ట్ రద్దు చేస్తానని చెప్పాడంట. అందుకని కొద్దిగా వచ్చిద్దేమో అని అనుకుంటున్నాను నేను, నా ఒపీనియన్. టీడీపీయా, వైసీపీయా? టీడీపీ. సార్ నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు కదా, టీడీపీ నుంచి గెలుస్తారా? గెలుస్తారు. ఎన్ని ఓట్ల మెజారిటీ? 20 ఓట్లు. 20,000 ఓట్లు. ఏంటి కారణం? అతని మీద వ్యక్తిగతంగానా లేదంటే టీడీపీ మీద ఉన్న అభిమానం? లేదు, టీడీపీ మీద అభిమానం. ఇక్కడ మరి లోకల్గా ముస్తఫా ఏం అభివృద్ధి చేయలేదా? లేదు, చేశారు. కానీ ఈసారి అదే టీడీపీ కదా. ఓకే, మరి అక్కడ ముఖ్యమంత్రి జగనా లేదంటే చంద్రబాబు? చంద్రబాబు. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? దాన్ని బట్టి వస్తారు. ఉపయోగం ఏంటి చంద్రబాబు వల్ల? అంటే దేశం అభివృద్ధి అవుతుంది కానీ కొద్దిగా మనకి కొద్దిగా ఉద్యోగాలు రావడానికి కానీ చెందడానికి కానీ అభివృద్ధి పరంగా ఉంటుంది కాబట్టి ఈసారి టీడీపీ. అంతే. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారు? వైసీపీ నుంచి నూరి ఫాతిమా, టీడీపీ నుంచి నజీర్ అహ్మద్. ఎవరికి ఇస్తారు ఎమ్మెల్యే? నజీర్. ఎందుకని? అంటే ఒకసారి మారుద్దామని. మరి బాగాలేదు ఇప్పటివరకు పరిపాలన ముస్తఫాది. అంటే ముస్తఫాది చూసాం కదా, అప్పుడు వాళ్ళ అమ్మాయిది ఎట్లా ఉండేది తెలియదు. ఇప్పుడు ఈ నజీర్ కదా కొంచెం ఎంగా చేస్తారేమో, తెలుగుదేశం గవర్నమెంట్ మారిద్దేమో. 2 చూస్తున్నారు. అదే. ఓకే, మరి నజీర్ అహ్మద్ గెలిస్తే ఇక్కడ ఎన్ని ఓట్లు మెజారిటీ? బాగానే వచ్చింది మెజారిటీ. అంటే ఎందుకని అవకాశం ఎందుకు ఇవ్వాలనుకున్నారు నజీర్కి? అదొకటైనా కారణం ఇంకేమన్నా? అని గవర్నమెంట్ మారాలి, అది కొంచెం అంతే, ఏం లేదు. ఎక్కడ ఏమైనా మైనస్ ఏమైనా ఉందా ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి ముస్తఫా మీద? మైనస్ అంటే ఏమి లేదు, ఆయన మీద మారుద్దాం అని కొంచెం అంతే. పైన చంద్రబాబు, జగన్? చంద్రబాబే. ఎన్ని సీట్లు రావచ్చు? అదే చెప్పలేము, అంతే. వస్తారా? కన్ఫామ్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారు ఎమ్మెల్యే? ఇప్పుడు గుంటూరు తూర్పుకి నూరి ఫాతిమా కావాలా లేదంటే నజీర్ అహ్మద్ కావాలా? ఎవరు కావాలి? ఇది మనసులో ఉండాల్సిన మాట బయటికి ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. టీడీపీకి అవకాశం ఇస్తున్నాము. ఎందువల్ల టీడీపీ ఎందుకు రావాలి? కారణం ఏంటి? జగన్ వద్దు అనడానికి కారణం ఏంటి? వద్దు అని కాదు, పాలించడం అంటే పంచడం కాదు, పెంచడం. పరిపాలిస్తున్నారు, పరిపాలించడం అంటే పంచడం చేస్తున్నారు. ప్రజలు కొద్దిగా సోమరిపోతులు అవుతున్నారు. సో పెంచడం చేయాలి. పెంచడం మీన్స్ డెవలప్మెంట్, అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఉన్నప్పుడే అన్నీ జరుగుతాయి. పంచినంత మాత్రాన అది ఒక వారానికి, 10 రోజులకి, నెలకి సరిపోతుంది. సోమరితనం పెరిగిపోతుంది. ఎంప్లాయ్మెంట్స్ లేవు, పెరుగుతున్న పవర్ ఛార్జెస్. ఆ ఇచ్చిన అమౌంట్ 1 నెలకు వస్తుంది, 2 నెలలకు వస్తుంది. తర్వాత పెరగాల్సింది ఎంప్లాయ్మెంట్స్ కావాలి, కంపెనీస్ రావాలి, ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కావాలి. పంచడం ఒకటే గవర్నమెంట్ కాన్సెప్ట్స్ కాదు, పెంచడం కావాలి. అయితే జగన్ అయితే అవ్వదు. ఆల్రెడీ ఒక అవకాశం అనేది ఇచ్చాం కదా, ఇచ్చిన దానికి యూస్ఫుల్. నా మనసులో ఉన్న అభిప్రాయం వరకు నేను చెప్తున్నాను. మరి చంద్రబాబు వస్తే ఉపయోగం ఏంటి? నమ్మి ఒక్కసారి 30,000 ఎకరాల దాకా ఇచ్చున్నారు కదా. అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా నేను అక్కడే క్యాపిటల్ డివిజన్ అని చెప్పారు కదా. సో అదే డివిజన్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే బాగుండేది. సడన్గా ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయిపోయినాక
రావాల్సిన కంపెనీస్ కూడా రాకపోయి ఎంప్లాయ్మెంట్ సరిగా లేకపోయి అలా ఉందని నా అభిప్రాయం. మరి ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తూ ఉన్నారు. ఎన్ని ఓట్లతో ఈసారి వైసీపీ మీద గెలవచ్చు అంటారు ఇక్కడ స్థానికంగా? మెజారిటీ అనేది మనం కంప్లీట్గా చెప్పలేము. ప్రజల పల్స్ అప్పటికి 1 వీక్ బిఫోర్ ఏమన్నా చేంజ్ అవ్వచ్చు. ఎట్లా ఉండేది అది చెప్పలేము. నా మనసులో లిటరల్గా నేను అనుకున్న ఒపీనియన్ మాత్రం చెప్పాను. ఒక ఎడ్యుకేషన్గా బిజినెస్గా ఎంప్లాయీగా ఉండేవాళ్ళు ఎవరైనా చూస్తారు, ఆ అభిప్రాయం మాత్రం ఆయన వైపే ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ తను డెవలప్మెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నది, డెవలప్మెంట్ చేశారు, అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి తను చేస్తాడనే ఒక నమ్మకం ఉంది. ఇప్పుడున్నదా మన ఎమర్జెన్సీ పొజిషన్, ఒక క్యాపిటల్ కూడా లేదు. ఉన్న టైంలో ఉంటే బాగుంటుంది నజీర్ అయితే గెలుస్తారు అనుకుంటున్నా. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం ఇస్తారు? వైసీపీకా, టీడీపీకా? నూరి ఫాతిమానా, నజీర్ అహ్మద్? నజీర్కే ఇస్తారు. నజీర్కే ఇస్తారు. ఎందుకంటే నజీర్ కంటే ఆల్రెడీ 2 times ఉన్నాడు, చేసి ఉన్నాడు. అంతకుముందు 2014 వైసీపీ వైపే తిరిగి ఉన్నాడు, కొంచెం ఫేవర్ ఉంటుంది. దాంతో ఇప్పుడు ఏంటంటే రాజధాని ఎఫెక్ట్ ఉంటుంది, పొలిటికల్గా ఉంటుంది. ఉన్నాడు, అవకాశం ఇద్దామన్నాడు. ఆల్రెడీ ముస్తఫా గారు 2 సార్లు చేశారు. చూస్తారు అవకాశం. ప్రతిసారి ఒకరికి ఇవ్వాలని లేదు కదా. రాజధాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి దాన్ని చూసుకొని ఇస్తాను. ఓకే, ఇక్కడైతే నజీర్ వస్తారు మ్యాక్సిమం. ఎంత మెజారిటీ చెప్పలేము, అది కానీ గెలుస్తారా? గెలుస్తారు. పోటీ ఉంటుందా? టైట్ ఫైట్లో నజీర్ బయటపడతారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్ ఎమ్మెల్యే ముస్తాఫా 2019లో గెలిచారు. ఆయన కూతురు ఎప్పుడు పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళ వల్ల ఉపయోగం అయిందా 2019 తర్వాత? నాకు తెలిసే మామూలు ఇది మొన్న వేసిన రోడ్లు, ఇవి రీసెంట్గా వేసిన రోడ్లు. ఈ మెయిన్ రోడ్ కూడా, జీటీ రోడ్ కూడా మొన్న వేసింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వేసిన రోడ్లు ఇవి. ఆయన ఇంటనకాలం మాకే సరైనది ఏం లేదు, ఇంకేం వేస్తారు కాబట్టి ఏ రోడ్డు ఏది ఎవడో చేయలే 5 yearsలో. మొన్న ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు చేసిన రోడ్లన్నీ ఏ రోడ్డు ఎవడేలా ఏది ఏమేలా. 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఎవడు పట్టించుకుంటాడు భయ, ఏది పట్టించుకోడు. ఓట్లకు వస్తున్నారా? ఓట్లకైతే వచ్చారు. ఎవరైనా ఓట్లకు రావాల్సిందేగా. సీఎం జగన్ అయినా తిరగాల్సిందే కదా ఓట్ల కోసము. మొన్నటిదాకా తాడేపల్లిలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఆవిడ తిరగట్లేదా? వాళ్ళు ఆవిడ తిరుగుతుంది కదా పులివెందుల్లో, ప్రచారం చేస్తుంది కదా. 5 సంవత్సరాలు ఇప్పుడు పులివెందులు వెళ్ళారా? వెళ్ళలేదు కదా. ఏ నాయకుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా ఓట్ల కోసం తిరగాల్సిందే, చేయాల్సిందే. ఈసారి అయితే టీడీపీకి అవకాశం ఇస్తారు కంపల్సరీ. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం ఇస్తారు? వైసీపీ నుంచి నూరి ఫాతిమానా, టీడీపీ నుంచి నజీర్ అహ్మద్? ఎవరికి ఇస్తారు అవకాశం? ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో అన్ని ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి, నిత్యావసర వస్తువులు కావచ్చు, ఫర్దర్ చాలా అన్ని విషయాలు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి మార్పు అనేది ఖచ్చితంగా నాతో పాటు జనంలో కూడా కనిపిస్తూ ఉంది. మాట్లాడుతుంటే మార్పు కావాలనే కోరుకుంటున్నాం. ఓకే, మరి ఇక్కడ టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తూ ఉన్నారు. మరి అతను ఇప్పుడున్నటువంటి పోటీలో ఎన్ని ఓట్లతో ఈసారి గెలుపొందే అవకాశం ఉందంటారు? 10,000 పైన ఓట్లతో గెలుస్తాడు ఖచ్చితంగా. ఎందుకని? మార్పు అలా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజల్లో వచ్చిన మార్పు, నా ఒక్కడ అభిప్రాయం కదా. జనరల్గా అనుకునే మాటలు, బజార్లో నిలబడి అనుకునే మాట సహజంగా అర్థమవుతాయి. దాన్ని బట్టి అది కనపడతా ఉంది, ఆ డిఫరెంట్ కనపడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అంటే గతంలో 2019 నుంచి ఇప్పటి వరకు వైసీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే వల్ల ఏదైనా ఉపయోగం జరిగిందా, అభివృద్ధి జరిగిందా ఇక్కడ గుంటూరు తూర్పులో? ఏం జరిగింది? ఇప్పుడు ఆయన మంచివాడే, ఎమ్మెల్యే గారు బ్యాడ్ పర్సన్ కాదు, మంచివాడే. కానీ అభివృద్ధి పరంగా ఏం జరిగింది? ఏం కనపడలా. మరి ఇప్పుడు 2 పెళ్ళిళ్ళు చూసాము, 2 పెళ్ళిళ్ళు కూడా డెవలప్మెంట్ ఏం కనపడలా. ఆయన అపకారి కాదు, మంచివాడే, కానీ డెవలప్మెంట్ లేదు. అందువల్ల ఈసారి అవకాశం వస్తుంది అనేది ఒక నమ్మకం అనేది ఉంది గట్టిగా. టీడీపీ వస్తుంది అవకాశం ఉంది గట్టిగా. పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని సీట్లతో అవుతారంటారు? 100 above, నో డౌట్. దాంట్లో అంటే జనంలో ఉన్న మార్పును బట్టి అది అర్థమవుతుంది. వే ఆఫ్ టాక్ అనేది అర్థమవుతుంది. అది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారు? ఎమ్మెల్యే ప్రజెంట్ ముస్తఫా కూతురు అయినటువంటి నూరి ఫాతిమాకా వైసీపీ నుంచి, లేదంటే టీడీపీ నుంచి నజీర్ అహ్మద్కా? నజీర్ అహ్మద్ వేస్తారు. నజీర్ అహ్మద్ ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే పరిశ్రమలు లేవు, డెవలప్మెంట్ లేదు, అందువల్ల. మరి లోకల్గా ముస్తఫా మరి అభివృద్ధి చేశారా? ఇక్కడ చేసిందేం లేదు. లేదు, అది కూడా ఉందా? ఓకే, జనంలో మార్పు వచ్చింది. వద్దా ఈసారి ముస్తఫా? అంటే వాళ్ళ అమ్మాయి నూరి ఫాతిమా పోటీ చేస్తున్నారు, వద్దా అసలు? వద్దా అని ఎట్లా చెబుతాం? జనాలు తీరు పెట్టందో అది.
మీరేమనుకుంటున్నారు? మేము టీడీపీ వచ్చింది అనుకుంటున్నాం. నజీర్ అహ్మద్కి ఎన్ని ఓట్లతో ఈసారి ఎమ్మెల్యే అవ్వచ్చు? చెప్పలేమండి, పోయినసారి 1600 వాళ్ళు గెలిచారు. ఈసారి మార్పు వచ్చిందిగా, ఎంత మెజార్టీ వచ్చేది అనేది జనం తీర్పిస్తారు. అది జనం తీర్పిస్తారు. మరి ఇక్కడ చూసుకుంటే ఆంధ్రాలో చంద్రబాబు జగన్. చంద్రబాబు చంద్రబాబు ఉపయోగం ఏంటి అసలు? ఉపయోగం అంటే చంద్రబాబు వస్తే ఏదైనా డెవలప్ అయిద్దామని. మరి జగన్ వల్ల అవ్వలేదా? కాలేదు, ఏముంది డెవలప్, జనానికి తెలుస్తుంది కదా. అందుకని ఈసారి చంద్రబాబుగా అవకాశం అది పక్కా. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం ఇస్తారు? వైసీపీ నుంచి నూరి ఫాతిమాకా, టీడీపీ నుంచి నజీర్ అహ్మద్? టీడీపీ నుంచి నజీర్ అహ్మద్కే. టీడీపీ నుంచి నజీర్ అహ్మద్. ఎందుకని? కానీ ప్రజల్లో కూడా ఇలా ఉంది. ఇలా లోకల్ వాడు చేసిన మొత్తం కూడా చాలా తప్పులు ఉన్నాయి. డెవలప్ ఏరియా లేదు, ఉపాధి కోల్పోయారు. కాబట్టి ఈ ఒకసారి ఒక అవకాశం అన్నారు కాబట్టి చూశారు, అవకాశం కోల్పోయారు కాబట్టి ఇది నజీర్ అహ్మద్ టీడీపీకే మద్దతిస్తున్నారు. మరి ఇక్కడ టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఈ పోటీలో ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవచ్చు? అంతమంది అంటే 2000 చిల్లర వచ్చి ఇప్పుడు వస్తే 5000 10,000 మెజార్టీ రావచ్చు, అవకాశం ఉంది. ఏంటి ఇక్కడ ముస్తఫా మీద వ్యతిరేకమా? దేనివల్ల? పనులు సక్రమంగా చేయకనే. ఏం చేయలేదు అభివృద్ధి? ఏమి లేదు, అభివృద్ధి ఏం లేదు. ఓకే, అన్నీ చేసామంటున్నారు కదా. చేయలేదు, ఏం కనపడలేదు అసలు, ఏం లేవు. ప్రజల్లో కూడా మార్పు వచ్చేసింది ఆల్రెడీగా. ఇది ఒకసారి టీడీపీ చూద్దాం అని ప్రజల అవగాహన వచ్చింది కాబట్టి ఇది టీడీపీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, మరి అక్కడ 100% ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు. చంద్రబాబు గారు వస్తే ఉపయోగం ఏంటి అసలు? జగన్ రాకపోతే ఈసారి అంటే జగన్ వద్దనే కారణం ఏంటి? చంద్రబాబు వస్తేనే ఉపాధి కల్పిస్తారు, ప్రజలకి అవగాహన కలిసిద్ది. ఈ మామూలుగా అమ్మఒడి పథకం అని ఆ పథకాలు ఈ పథకం చెప్పిన మాత్రం డెఫినెట్గా ఇస్తారు. ప్రజల్లో మంచి అవగాహన ఉంది. అతను తప్ప చేసేవాళ్ళు ఎవరు లేరు. జగన్ వాళ్ళకి ఉపయోగం లేదు. డెవలప్ అంటున్నారు, ఏమి లేదు ఇంతవరకు. కాబట్టి టీడీపీకి మంచి అవకాశం ఉంది 100%. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారు ఎమ్మెల్యేగా? వైసీపీ నుంచి నూరి ఫాతిమానా, టీడీపీ నుంచి నజీర్ అహ్మద్? నజీర్ అహ్మద్. ఎందుకు? ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి అసలు? ఏమన్నా రోడ్లు పోతున్నారా, ఏమన్నా మంచిళ్ళు ఎత్తున్నారా, ఏమన్నా కాదాలు తెస్తున్నారా, ఏం చేస్తున్నారు? ఏం చేయట్లే. అందుకని నజీరే వస్తాడు. పక్కా గెలిపించుకుంటారు. అవు ఎన్ని ఓట్లు? ఎవరు మెజార్టీ? ఎన్ని ఓట్లు అని కాదు, ఒక్క ఓటు గెలిచినట్టే. మరి అయితే గెలుపు అయితే గెలుపు ఖాయం. ఇక్కడ ముస్తాఫాలో ఉపయోగం ఏం లేదా? ఏం లేదు. వాళ్ళ కూతురే కదా పోటీ చేసేది, గెలిపించుకుంటారు. కరెక్టే. ఆయన 10 సంవత్సరాలు గెలిచి ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. మరి వేసాం, రోడ్లు వేసాం, అన్నీ చేసాం అంటున్నారు. మాకేం చేయలేదయ్యా, మేము రుచిపడి దుక్కునే వాళ్ళం టెంట్ హౌస్లో. మాకేం చేయలేదు. పైన చంద్రబాబా లేదంటే జగన్? చంద్రబాబే. ఎందుకు చంద్రబాబు? ఎందుకంటే ఆయన తెలియగలవాడు, బుర్రగలవాడు, పెద్దోడు. వీళ్ళు ఏముందండి, జగన్ కాడ ఏముంది తెలియతేటలు? ఊరక జనాన్ని దోసుకుంటాం తప్ప ఏమన్నా చెప్పు? నువ్వు చెప్పులే. జనాన్ని దోసుకుంటాం తప్ప ఏం చేశాడు? ఇసుక లేదు, పనులు లేవు. వచ్చి బళ్ళు పెట్టుకొని ఇక్కడ కూర్చొని పొద్దుగూకులు ఇక్కడ కూర్చొని ముందుకు కూడా డబ్బులు లేకుండా అల్లాడిపోతే ఇంటికి పోతున్నాం మేము. ఏం చేస్తాం? ఆ ముందే రేట్లు పెంచారు. ఒక ముందు ఇవాళ తాగితే రేపు ఉండదు. అంతా పిచ్చి మందు పంపిస్తున్నాడు. ఆ మందు తాగి నా కొడుకులు మాకు రోగాలు వస్తున్నాయి. నేను పొద్దుగూలు తాగేవాడిని, నేను తాగట్లేదు అంటలా. అసలు ఆ ప్రభుత్వమే మంచిది కాదు. టీడీపీ రావాలా? టీడీపీ సీట్లు వస్తాయి అన్నీ మనకు తెలియదు. గెలుస్తాయి, ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ మాత్రం గెలిచేది. ఒకటి సంగతి మనకు. ఓకే.